గాజు గ్లాసు గుర్తు అడిగితే ఎవరికైనా ఇస్తారా? స్వతంత్రులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తిప్పలు తప్పవా? కూటమి అభ్యర్థుల ఓట్లను గాజు గ్లాసే చీలుస్తుందా? ఇంతకీ ఏపీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? ఏపీలో కూటమికి గ్లాసు సింబల్ గండంలా మారింది. ఇప్పటికే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. అయితే జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. అయితే సింబల్ తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన. కూటమిగా 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గాజు గ్లాసు సింబల్ కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీలకు మద్దతిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మచిలీపట్నం, జగ్గయ్యపేటలో స్వతంత్రులకు గాజు గ్లాసును కేటాయించారు. బెజవాడ పార్లమెంటు పరిధిలోని పలువురు ఇండిపెండెంట్లకు కూడా గాజు గ్లాసు గుర్తే వచ్చింది. జనసేన పోటీ చేయని స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కోరితే గాజు గ్లాసు గుర్తును కేటాయించే ఛాన్స్ ఉంది. గాజు గ్లాసు గుర్తుతో స్వతంత్రులు ఎన్ని చోట్ల పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి పార్టీల కష్టం అంతా ఇంత కాదు. రెబెల్ అభ్యర్థి గొడవ ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు గుర్తు రూపంలో మరో తలనొప్పి మొదలైంది. టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీత పోటీలో నుంచి వెనక్కి తగ్గకపోగా ఆమెకు గాజు గ్లాసును కేటాయించారు అధికారులు. గీత కోరడంతో ఫ్రీ సింబల్ గా ఉన్న జనసేన పార్టీ గుర్తునిచ్చారు. ఇది కూటమి పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇక కడపలోనూ స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు సింబల్ దక్కింది. అభ్యర్థి కోరడంతో ఆ సింబల్ ను కేటాయించారు అధికారులు. మొత్తానికి ఏపీ ఎన్నికలపై గాజు గ్లాసు గుర్తు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో